చెప్పేది విను, నీకు అర్థం కాదు. అది ఏంటంటే సుసి సుసి సేటు కోపంగా ఉన్నాడు. రేపు ఉదయానికి బెంగళూరుకి ఫ్లైట్ టికెట్ బుక్ చేసి ఉంది. బయలుదేరడానికి సిద్ధంగా అన్నీ రెడీ చేస్తాడు. ఏంటి అంకుల్ ఇంత సడన్ గా? నువ్వేం దిగులు పడుకో, నేను చూసుకుంటాను. నేను చెప్పాల్సిన పని లేదు, ఎందుకో నీకే తెలుసు. నేను వెళ్ళను అంకుల్. ఇదిగో చూడు, నిన్ను నేనేమీ అనలేనమ్మా. ఈ ఇల్లు వదిలి వెళ్ళిపోమని కాళ్ళు పట్టుకుంటాను. అయ్యయ్యా, చిన్నపిల్ల కాలెట్టుకుంటావేంటి? నీకేమైనా పిచ్చెక్కిందా? వదలవే. నువ్వు ఇక్కడికి వస్తున్నావని తెలిసిన వెంటనే వేసుకున్న అయ్యప్పమ్మలు కూడా తీసేశానమ్మా. నిన్ను నేను గుండెల మీద పెట్టుకుని పెంచానమ్మా. నీ మనసు నొప్పించకుండా నిన్ను సంతోషంగా ఉంచాలని ఆశపడ్డాను. కానీ ఇప్పుడు నా నోటితోనే నిన్ను వెళ్ళిపోమని చెప్పేలా చేసావు కదమ్మా. నేను బాలను ఇష్టపడ్డా మీకు నచ్చలేదా అంకుల్? నువ్వు నా కూతురుగా పుట్టుంటే నచ్చేదమ్మా. కానీ ఏం చేయగలను చెప్పు? సింహాచలం కూతురుగా పుట్టావే. చేసిన పాపాలు చాలని మీ నాన్న దగ్గర పని మానేసి ఎక్కడికి వచ్చాను. బికార్లా ఉన్న నన్ను ఆదుకుని దారి చూపించిందా చౌదరి గారే. ఆ కుటుంబం బాగుండాలి. నువ్వు వెళ్ళిపోతే నువ్వు బాగుంటావు, బాలు బాగుంటాడు. దయచేసి వెళ్ళిపోమ్మా, వెళ్ళిపోమ్మా. సుసి, ఇప్పుడు ఏమైందనట్ట దిగాలు పడి కళ్ళనీళ్ళు ఎట్టుకుంటా? సేటుని పట్టించుకోకమ్మా, అతను ఒట్టి పిరికోడు. ఇలా చూడు, మనసు పాడు చేసుకోకు, ధైర్యంగా ఉండు. బాలు ఉన్నాడు కదా, ఆడిని ఇంతప్పటి నుంచి చూస్తున్నాను. మాట ఇవ్వనే ఇవ్వడు. ఇచ్చాడనుకో ప్రాణం పోయినా మాట తప్పడు. ఈ ఏరియాకి చౌదరి గారే పెద్ద మనిషి. హార్బర్ చేయజారిపోయినప్పుడు చౌదరి గారు చాలా బాధపడ్డారు. అప్పుడు బాలుకి 18 ఏళ్ళు. ఒంటి చేత్తో హార్బర్ ని కైవసం చేసుకున్నాడు. అయ్యా, బాలుని మనసులో పెట్టుకుని మెట్రో వాటర్ ట్యాంక్ లీక్ అయినట్టు ఎందుకలా కన్నీళ్లు కారుస్తావు? కళ్ళు తుడుచుకో. మీ నాన్నే కాదు, ఎటువంటి మొనగాడొచ్చినా బాలు ముందు నిలబడలేడు. ఏ సుసి, నువ్వు స్ట్రాంగ్ గానే ఉన్నావుగా? మనసు మార్చుకోగా? సుమతి లేదు, మీ నాన్న వచ్చి బెదిరించగానే బాలు ఎవరో నాకు తెలీదు, ఇంతకు ముందు అతన్ని ఎప్పుడు చూడలేదు మాట్లాడలేదు అని వెనక్కి తగ్గవుగా. ఇలా చూడు, బాలు నీ మీదే ప్రాణాలు ఎట్టుకున్నాడు. ఆయన్ని మోసం చేయకు. ఏటి? सर छोड़ दीजिए मुझे, मुझे कुछ नहीं मालूम है साहब. साहब छोड़ दीजिए मुझे साहब, मुझे कुछ नहीं मालूम है साहब. చెన్నై నుండి చూసి బ్లాక్ గార్డ్, నీ టైం బాగుందిరా. హలో సుసి, ఎలా ఉన్నావమ్మా? నేను సుసేన్ కాదు, నా పేరు బాలు. సేటు వాళ్ళ పక్కింట్లో ఉంటున్నాను. ఆహా, సుసి ఎలా ఉంది? బానే ఉంది. నేను మీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి. చెప్పు. నేను సుసి ఒకరినొకరం ప్రేమిస్తున్నాను, పెళ్లి చేసుకోవాలని ఆశపడుతున్నాను. ఆ విషయం మాట్లాడడానికి రేపు ఉదయాన్నే బయలుదేరి బెంగళూరు వస్తున్నాను. అది అది వద్దు, నేనే మెడ్రాస్ వస్తాను, అక్కడే మాట్లాడుకుందాం. రాస్కల్. బాలుని చూసారా? లేదన్నా. బాలు ఏమైంది తనకి ఇంత కంగారు పడుతున్నాడు? బాలు 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 సింహాచలానికి ఫోన్ చేశాడు. సింహాచలం చెన్నైకి వచ్చేశాడు. బాలు ఎక్కడ చౌదరి గారు? బాలు సింహాచలాన్ని కలవటానికి హోటల్కి వెళ్ళాడు. బాలు, సింహాచలం గురించి అన్ని ఎంక్వైరీ చేశాను. రియల్ ఎస్టేట్, క్వారీ, గ్రానైట్, పంచాయతీలు అంటూ బెంగళూరులో ఊహని వెలుగుతున్నాడు. ఎదురిస్తే మాటలే ఉండవు, వేసేసి పోతూ ఉంటాడు. బాలు చూసావా, కేఏ రిజిస్ట్రేషన్, అందరూ వాళ్ళ మనుషులే. బాలు మంచి పేర్లు ఉంటాయంట ఈ ఊర్లో. బాలు ఎవరు? నేనే.
సింహాచలాన్ని. సార్ నేనే, చెప్పండి. ఏంట్రా, అమ్మాయిని చూసుకోమని నీ ఇంటికి పంపిస్తే చాలా జాగ్రత్తగా చూసుకున్నా? లేదు సార్, నా తప్పేం లేదు. పాతవన్నీ మర్చిపోయావా? లేదు సార్, అటువంటిదేమీ లేదు. నీ అంతస్తేంటో తెలుసు కూడా. నా కూతుర్ని నీ ఇంటికి పంపించాను చూడు, అది నా తప్పురా. నన్ను క్షమించండి సార్, నాకు తెలియకుండా జరిగింది ఇది. బెంగళూరుకి 11 గంటలకు ఫ్లైట్. సుశీని రెడీగా ఉండమని. అలాగే సార్. నేనే వచ్చి తీసుకువెళ్తాను. సరే సార్. ఏంటో చెప్పు. వస్తాను. అన్నా లేపేమంటావా? ఇప్పుడు కాదు, నేను నా కూతురుతో ఫ్లైట్ ఎక్కిన తర్వాత. నమస్కారం సార్. ఏంట్రా, నీలో ఏదో మార్పు వచ్చినట్టుగా ఉంది. బెంగళూరులో ఉన్నట్టుగా లేవే. లేదు సార్, అప్పట్లాగే ఉన్నాను. ఉన్నావా? అవును సార్. ఉంటే సరే. రండి సార్, ఇంట్లోకి వెళ్దాం. రండి. రండి. ఏంటమ్మా, ఎలా ఉన్నావు? బాగున్నాను. సుశీ ఎక్కడ? రెడీ అవుతుంది. ఉమ్. నాన్న, నేను క్రికెట్ ఆడుతున్నాను. రేయ్, ఏం చదువుతున్నావు? ఒకటో క్లాస్ చదువుతున్నాను అంకుల్. ఒకటో క్లాసా? బాగా చదువుతున్నావా? క్లాస్ లో నేనే ఫస్ట్ అంకుల్. గుడ్. పని ఎలా ఉంది? బానే ఉంది సార్. పని పని అంటూ కుటుంబాన్ని నిర్లక్ష్యం చేయకు. జరగకూడదు జరిగిందంటే భార్య పిల్లలు అనాథలైపోతారు. ఉమ్? రామ్మా, బయలుదేరదామా? సుమతి, బాబుని తీసుకుని బెంగళూరు రా. ఓ వారం రోజులు ఉండి వెళదు గాని. అలాగేనయ్యా. నా భార్య చనిపోకముందు నిన్ను చూడాలి చూడాలి అంది. తను వెళ్ళిపోయింది. నువ్వున్నావు. రారా బెంగళూరుకి. నాన్న, ఫ్రెండ్స్ అందరికి వెళ్ళొస్తానని చెప్పొస్తాను. వెళ్ళమ్మా. ఇన్నాళ్ళు స్నేహంగా ఉండి చెప్పకుండా వెళితే ఎలా? వెళ్ళి చెప్పిరా. బీడా ఏంటి బాలు? ఇటారా. వచ్చా. ఏంటి మీ చౌదరి గారికి మాత్రమే బీడా ఇస్తావా? మాకేవా? ఇవరా. వద్దు బాలు, 420 పవర్ ఎక్కువ, వేసుకుంటే కళ్ళు తిరుగుతాయి. మాకు తెలీదు. ఇవ ఏంటి మ్యాటర్? ఫీల్డింగ్. ఏంటి చూసి ఇంకా బయలుదేరలా? వెళ్ళరా. బాయ్. ఏంటి బాలు, కొంచెం కూడా టెన్షన్ లేకుండా ఉన్నావు? నన్ను తీసుకెళ్ళడానికి మా నాన్న వచ్చారు. నేను వెళ్ళానంటే అంతే. నువ్వేం ఫీల్ అవ్వకు. 420 వేసుకుంటావా? రే బిడా. బాలు ప్లీజ్. ఏయ్ సుసే, ఏంటి నా మీద నమ్మకం ఉందిగా నీకు? పో, మీ నాన్న వెయిట్ చేస్తున్నాడు చూడు. పో. ఎయిర్పోర్ట్కి వెళ్ళాలి. టైం అయింది. త్వరగా వెళ్ళావు. కారు ఆపండి అయ్యా. ఆపండి ఆపండి. ఎవరా ముసలాడు? చౌదరి గారు, బాలు వాళ్ళ నాన్న. నమస్కారం. బాగున్నారా? ఏంటి ఏంటి? మా అబ్బాయి మీ అమ్మాయి ఒకరినొకరు ఇష్టపడుతున్నారు. నేనే వచ్చి ఆ విషయం మీతో మాట్లాడదాం అనుకున్నాను. మనమే దగ్గరుండి ఎలాగో ఈ పెళ్లి. ఎవరవయ్యా నువ్వు? ఎవరు నువ్వు? పెద్దవాడవని చూస్తున్నాను, లేదంటే ఇక్కడే చంపేస్తుండేవాడు. చావుదే ఉందయ్యా, ఇది పిల్లల వ్యవహారం. కాస్త నిదానంగా ఆలోచించి. ఎవరు ఆలోచించాలి? ఎవరు ఆలోచించాలి? నేను ఆలోచించాలి.
బెంగళూరుకి బాడీ పార్సల్ అయిపోద్ది. తప్పుకోండి. ఏ తప్పుకోండి. నాన్నగారు మాట్లాడుతున్నారుగా. అది కాదు బాలు, వీడు సోదరు గారి మీద చేసాడు, వీడిని వదలకూడదు. ఏ బాలు, ఇదేమన్నా పసిపిల్లల వ్యవహారమా? వాళ్ళందరూ వెళ్ళమని చెప్పు, వెళ్ళమని చెప్పు. వెళ్ళండి రా. వెళ్ళండి. పదండి పదండి పదండి. పదండి రా, పదండి. ఇంట్లో సావకాశంగా మాట్లాడుకోవాల్సిన విషయం రోడ్డు మీద మాట్లాడితే అసహ్యంగా ఉంటుంది. ఇంటికి వెళ్ళండి. పద్ధతిగా నా భార్యను తీసుకుని వచ్చి పిల్లని అడుగుతాం. పెళ్ళిరానా? సార్, ఇంటికి వెళ్ళిపోదాం. ఏంట్రా, ఏం జరుగుతోంది ఇక్కడ? ఇక్కడ చౌదరి గారిని కాదని ఏది జరగదు. పెళ్లి జరగకపోతే సుశీయే కాదు, మీరు కూడా ఈ ఏరియా నుంచి వెళ్ళలేరు. ఏంట్రా చౌదరి రెడ్డి గారు అంటావు? ఈ సింహాచలం ఏంటో చూపిస్తాను. మీరు కూర్చోండి, మీరు కూర్చోండి. నమస్కారం అండి. మనసులో ఏం పెట్టుకోకండి. ఇది మీరు గొప్పవాళ్ళ నేను గొప్పవాళ్ళ అన్న సమస్య కాదు. మనం అంతా సంతోషంగా జరిపించాల్సిన పెళ్లి. మాట్లాడతావు, ఎందుకు మాట్లాడవు? మగపిల్లాడి తండ్రివి కదా. నా కూతురు గనక సభ్యంగా ఉంటే నా తడాకా తెలిసేది. మీ స్థానంలో ఉండి చూస్తే మీరు కోప్పడడంలో న్యాయం ఉంది. ఒక ఆడపిల్లను కానీ అల్లారు ముద్దుగా పెంచుకొని తను అనుకోని చిక్కుల్లో ఇరుక్కుందంటే కన్నవాళ్ళకి కడుపు కోతే మిగులుతుందని తెలుసు. ఎవరైనా తమ బిడ్డకి మంచి సంబంధం చూసి చేయాలనుకుంటారు. మాది కూడా గౌరవ మర్యాదలు గల కుటుంబమే. మేము ధనవంతులమే. ఎవరికైనా అంతో ఇంతో సహాయం చేసేవాళ్ళమే కానీ చెడగొట్టేవాళ్ళం కాదు. మాకు ఆడపిల్లలు లేరండి. మీ అమ్మాయిని మా అమ్మాయిగా చూసుకుంటాం. అమ్మా సుశీ, రామ్మా. మహాలక్ష్మి, తను వచ్చినప్పటి నుంచి మేమెంతో సంతోషంగా ఉంటున్నాం. మీ అమ్మాయిని ఎక్కడో ఒక మంచి చోట ఇవ్వాల్సిందే కదా. అది మా ఇల్లే అయితే ఏంటి? మా కులదైవం సాక్షిగా చెబుతున్నాను. మీ అమ్మాయిని మీరు ఎంత సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నారో మేము అంతకంటే సంతోషంగా చూసుకుంటాం. నాకిష్టం లేదు, కానీ ఎంత జరిగాక దీన్ని తీసుకువెళ్ళిపోతే ఇది మళ్ళీ పారిపోయి ఇక్కడికే వస్తుంది. తన ఇష్ట ప్రకారమే జరగనివ్వండి. ఉండి అన్నీ ముగించుకుని వెళ్తాను. ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ అయిపోయినట్టుగా. ఇప్పుడేం చేద్దాం? ఏంటి తర్వాత? తప్పు చేద్దామా? నేను అప్పుడే ఓకే అన్నా కదరా.